సీనియర్ యాక్టర్గా పనిచేసిన అతను, అంటే యాక్టర్గా నటించిన అతను ఏది పావల శ్యామల గారు అయితేంది, వాళ్ళ కూతురు మాధవి గారు అయితేంది, ప్రస్తుతం అనేక సినిమాలలో నటించిన ఆమె ఈ స్థితికి ఈరోజు వచ్చింది. అంటే మీ ఫౌండేషన్కి వాళ్ళు ఏ విధంగా వచ్చారు, వాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు మాకు ఒక 6 months బ్యాక్ రావడం జరిగింది మా ఫౌండేషన్కి. అది నైట్ 11:30 అప్పుడు పోలీసులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇద్దరు బెడ్ రెడెన్ పేషెంట్స్. వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు లేక, బతకడానికి డబ్బులు లేక ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే కండిషన్ వాళ్ళది. అలా వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో పోలీస్ చెకింగ్లో ఇక్కడ మన ఏసీపీ గారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ చెకింగ్లో భాగంగా రమేష్ గారని, జస్ట్ లైక్ ఏ వెరీ గుడ్ ఆఫీసర్, ఈజ్ కైండ్ మ్యాన్. ఆ ఆఫీసర్ పట్టుకొని 11:30 అప్పుడు డాక్టర్ గారు ఇలా ఇద్దరు పేషెంట్లు ఉన్నారు చూడండి, వాళ్ళు మీరు చూస్తే గుర్తుపడతారు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అంటే సరే సార్ పంపించండి అని చెప్పేసి అంటే వాళ్ళు రావడం జరిగింది. వచ్చేటప్పుడు చాలా బ్యాడ్ కండిషన్ ఉండే, ఆల్మోస్ట్ ఒక 3-4 days మాట్లాడే కండిషన్ కూడా కాదు. బట్ ఇప్పుడు కూడా ఎవ్రీ సెకండ్ ఆక్సిజన్ అవసరం అయ్యే పరిస్థితి ఉంది ఆవిడకి. గత 18 సంవత్సరాలుగా దాదాపు ఒక 15,000 మందికి పైగా మీరు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అంతమందికి ఉచితంగా సేవలు అందించాలంటే అది చాలా డబ్బుతో కూడుకున్న విషయం సార్ వాస్తవానికి. అసలు మీకు మీ బ్యాక్ బోన్ ఏముంది ఇంతమందికి సేవలు అందించాలంటే? అసలు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్గా ఆల్మోస్ట్ ఒక 12 years వరకు నా ఓన్ ఫండ్స్తో చేస్తాను నేను. వాట్ ఎవర్ ఐ క్యాన్. నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, సో ఆ కంపెనీ నుంచి వస్తున్న దీంతో. సో దాని తర్వాత కొన్ని డెట్స్ కూడా అయ్యాయి నాకు. డెట్స్ అయ్యేటప్పటికి ఇంక ఇది క్లోజ్ చేద్దాం, నా వల్ల కాదు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో క్లోజ్ చేద్దాం అనుకునేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి రావడం జరిగింది. అంటే జనరల్గా మీకు నీడ్ ఉందని మాకు తెలీదు, మేము పేషెంట్లు తీసుకొస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడు మాకు డొనేషన్ ఏమి అడగలేదు, సపోర్ట్ అడగలేదు లోకల్ ఆఫీసర్స్. సో ఫస్ట్ టైం మాకు తెలిసింది మీకు నీడ్ ఉంది అని. సో ఇది క్లోజ్ చేయదు, ఇది మంచి వర్క్, సో దీన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి పెద్దవాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం. సో వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్ని తీసుకురావడం. అంతకు ముందు కూడా ఆఫీసర్స్ చాలామంది వచ్చేవాళ్ళు, పరిచయాలు ఉండేవి నాకు, కానీ నేను ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగలేదు, జస్ట్ రావడం. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారు కూడా 2015లోనే వచ్చారు ఇక్కడికి. అంతకుముందు 2013లో పూనం మాల్కొండని ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా సంవత్సరాలు వస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 18 yearsగా. బట్ నేను లాస్ట్ 6-7 yearsగానే హెల్ప్ అడగడం స్టార్ట్ చేశాను. హెల్ప్ అంటే ఫౌండేషన్ కోసం. సో అలా హెల్ప్ అడగడం జరిగింది. అందులో మెయిన్గా మన విసి సజ్జనర్ గారు బాగా ఫార్వర్డ్ అయ్యి సపోర్ట్ చేశారు. సిపి సజ్జనర్ గారు, దాంతోపాటు రామకోటయ్య గారు, ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు, డాక్టర్ రామ్ సింగ్ గారు కానీ, అశ్విని సుబ్బారావు గారని